అనంతపురం జిల్లా ఉరవకొండలో ధర్నా పేరుతో వైసీపీ నేతలు కార్యకర్తలు చేసిన అరాచకంపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 20 మంది కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల ఆంక్షలు ఉన్నా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ కేసులు పెట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ధర్నా పేరుతో వైసీపీ నేతలు కార్యకర్తలు చేసిన అరాచకంపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 20 మంది కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల ఆంక్షలు ఉన్నా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ కేసులు పెట్టారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయంటో తెలుసుకుందాం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఉరవకొండలో నిన్న వైసీపీ ధర్నా నిర్వహించింది. ధర్నా సందర్భంగా ఏదైతే వైసీపీ నేతలు కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. ఓవర్ యాక్షన్ పై పోలీసులు ఇప్పటికే చర్యలకు సిద్ధం చేశారు. నిన్న ఏదైతే వైసీపీ నేతలు చేసిన ఓవర్ యాక్షన్ పైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో 20 మంది పైన కేసులు నమోదు చేశారు. ఉరవకొండలో ముఖ్యంగా పోలీసులు నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉరవకొండలో చట్టవిరుద్ధమైన సమావేశం నిర్వహించడంతో పాటు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ క్రైమ్ నంబర్ 139/2026 కింద సెక్షన్ 191, 223, రెడ్ విత్ 190 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ధర్నా పేరుతో ఆక్సిజన్ సిలిండర్లను ఏకంగా రోడ్డుపై విసిరేస్తూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే సందర్భంలో ఉరవకొండ ప్రాంతంలో ముఖ్యంగా వైసీపీ కార్యాలయం నుంచి R&B గెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్ సర్కిల్ ఈ ప్రాంతాల్లో అలర్లకు పాల్పడడంతో పాటు విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు ఆటంకం కలిగించారంటూ కూడా కేసు నమోదు చేశారు. ఇదే సందర్భంలో పోలీసులను సిబ్బందిని చంపడానికి ప్రయత్నించారంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద పెద్ద బండరాలను తీసుకుని రోడ్డుపై విసిరేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లను పేల్చి అక్కడ ప్రమాదం సృష్టించే విధంగా కూడా కుట్ర పాల్పడ్డారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైనాయి. పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపైకి విసిరేస్తూ జై జగన్ అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భయభ్రాంతులకు గురయ్యారు. ఏకంగా పోలీసుల పైన కూడా ఒకానొక సందర్భంలో ఆక్సిజన్ సిలిండర్లను వేసి మంట పెట్టే విధంగా ప్రయత్నించడంతో పోలీసులు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పరిగెత్తాల్సిన పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సందర్భంలో ఈ తరహాలో చర్యలకు పాల్పడడం పైన ఉరవకొండలో పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఫిర్యాదు మేరకు ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఏదైతే విశ్వేశ్వరరెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు నేతలు ఉరవకొండలో ప్రజల అశాంతికి కారకులయ్యారు, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారంటూ కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు ముఖ్యంగా పోలీస్ జీపులను తగలపెట్టడంతో పాటు పోలీసులను చంపే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా చర్యలు చేపట్టారు. ఇదే సందర్భంలో పోలీస్ సిబ్బందిపై రాళ్లు విసిరినట్లు కూడా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్.